మనవాడు ఎవడో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నట్టున్నాడు. వీడు మొత్తం ఏం చేశాడంటే టాటా లారీకి టొయోటా సింబల్ వేసాడు కింద. 1 2 కూడా కాదు, 3 వేసాడు. టాటా లారీ టొయోటా సింబల్ అన్నట్టు ఉంది కదా. గాయస్ క్యామెల్ రైడ్కి వచ్చాము. एक्साइटेड बाय 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 फोन ले लेते हम वहां पर लेके फोटो अरे टाइट से पकड़ना क्या जी भैया अभी అది కొంచెం దూరం పెట్టుపా బ్రో భయ్యా ये क्या पास पास रख रहा है इसको दूर दूर रखना अच्छा ऊपर से नॉर्मल हो जाएगा अरे ये नहीं अरे संतोष हां हंडगा ले रोने संग माట్లాడు याद आ रहा है भाई नाम क्या है हां मोहम्मद सेठ जिनका क्या नाम पे आज ओए माय చూడగా दूर रुपए अरे बरात ఎక్కడ ఉన్నావు ఓయ్ ఇది జర్కులిస్తుంది ఇది. ఏయ్ చూడండి. ఏయ్ ఆడికి పోయిన తర్వాత ఫోటోలు తీస్తాడు, మన ఫోన్ తీసుకొని తీస్తాడు. ఏయ్ అరే ఏయ్ ఇది చూడండి, ఇది పక్కనే ఉంది. ఇది మా సంతోష్ బ్రో వచ్చేసి ఈ కెమెరా హ్యాండిల్ చేసే అతన్ని మొత్తానికి ఇది ఒక సెటిల్ చేశాడు. మొత్తానికి ఎంత చేశాడో ఏమో తెలియదు కానీ 3 టికెట్లు తీసుకొని 5 మందిని ఎక్కించాడు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ బై లహరి అండ్. ఇవాళ వచ్చేసి మనం తిస్కిత్ న్యూబ్రాలో ఉన్నాం, అంటే హుందర్. ఇక్కడ వచ్చేసి మనం ఒక టెంట్ హౌస్ తీసుకున్నాం అనమాట. టెంట్ హౌసెస్ తీసుకొని ఇక్కడ స్టే చేసాము. ఇది మా టెంట్ హౌస్ మొత్తం. ఇది మా లగేజ్ ఇదంతా. ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి 12 degrees ఉంది గ్యాస్. అసలు చలి చంపేస్తుంది. ఓవరాల్ క్యాంప్ ఇది అన్నమాట. ఇక్కడ నైట్ అయితే మనకి లైవ్ మ్యూజిక్ ఇదంతా కూడా ఉంది. మంచి పీస్ఫుల్గా ఉంది. మనకి బెస్ట్ డీల్లోనే దొరికింది అనమాట ఇది. కాకపోతే ఏంటంటే ఒకటే ప్రాబ్లం, ఆఫ్టర్ 11 తర్వాత పవర్ కట్ చేశారు. పవర్ ఉండదంటే ఇక్కడ ఓన్లీ సోలార్తోనే రన్ చేస్తున్నారు. ఇక్కడ కుండలు చూడండి పక్కనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ సన్లైట్ ఇంకా కిందికి పడలేదు, ఆ కొండల పైన వరకు మాత్రమే వచ్చింది మొత్తం.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్యాంగాంగ్కి స్టార్ట్ అయిపోవాలి. ప్యాంగాంగ్ అంటే మనకి చెప్పాను కదా నిన్న, ఏమైందంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల రోడ్ కొట్టుకుపోయిందంట మొత్తం. సో మళ్ళీ రిటర్న్ లే నుంచి ప్యాంగాంగ్ వెళ్ళాలి. అది పరిస్థితి, వేరే ఆప్షన్ అయితే లేదు. మన మనీ బ్రో, సురేష్ అండ్ సంతు ముగ్గురు వచ్చేసి క్యాబ్లో వద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కొంచెం సురేష్ బ్రో అండ్ మనీ బ్రో వచ్చేసి ఇద్దరు కొంచెం సిక్ అయినారు అనమాట. ఇంకా సంతు కూడా నాతోనైతే లేదు, నేను కూడా క్యాబ్లో వచ్చేస్తాను అని అన్నారనమాట. కాకపోతే క్యాబ్ ఇక్కడ దొరకదు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అంటే ముందుకు వెళ్ళేసి మన దిస్కిత్ ఉంది కదా, దిస్కిత్ దగ్గర మన వీళ్ళది యూనియన్ ఉంటుందంట, ట్యాక్సీ యూనియన్. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకోవాలని అన్నారు. అండ్ అది వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, అది వచ్చేసి డైనింగ్ హాల్. ఇవి మిగతా ఇవన్నీ మొత్తం టెంట్స్ అన్నమాట. ఇవన్నీ చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. మార్నింగ్ బాగా మంచి పీస్ఫుల్గా ఉంది. 5:30కి లేచాము, రెడీ అయిపోయాము. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా రెడీ అవ్వాల్సింది. రెడీ అయిపోతే స్టార్ట్ అయిపోవడమే. హాయ్ గైస్, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ వచ్చేసి మన ప్యాంగాంగ్ లేక్ వెళ్తున్నాం అనమాట. ప్యాంగాంగ్ వెళ్ళాలంటే ప్రజెంట్ రోడ్ బ్లాక్ అయిందని చెప్పాను కదా, రోడ్లో కాకుండా ఇప్పుడు మనం లేక్ వెళ్ళి మళ్ళీ 125 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ లే నుంచి ప్యాంగాంగ్ వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి 125 కిలోమీటర్స్లో అయిపోయే జర్నీ మనం ఏం చేసామంటే 300 కిలోమీటర్స్ చేసామన్నమాట. అది పరిస్థితి. ఆల్మోస్ట్ డబల్ కాదు, డబల్ కంటే ఎక్కువ అట్లుంది పరిస్థితి. ఏం చేద్దాం. కొండలు ఇవన్నీ చూడండి. ఇది మిలిటరీ హాస్పిటల్. ఇది సిక్స్కి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదామంటే 7 కాదు 8 కాదు 9 చేశారు ఆల్మోస్ట్. బిస్కెట్ 7 లే 125. సారీ, ఈరోజు డే 6 అవర్ రైడింగ్. 6 అను 26, 27, 28, 29. ఎస్, డే 6. మొత్తం శాండ్ డ్యూన్స్. మనం నిన్న ఇక్కడి నుంచి వెళ్ళాము మొత్తం. మార్నింగ్ లేవడం, మళ్ళీ బైక్ అంతా మొత్తం సెట్ చేసేసుకొని చైన్ లూప్ అంతా, చైన్ లూప్ కాదు ఈరోజు క్లీన్ చేసి లూప్ చేశారు. ఎందుకంటే మొత్తం నిన్నంతా ఆఫ్ రోడ్ డస్టీ రోడ్లో కదా వచ్చింది. చైన్ క్లీన్ చేయాల్సి వచ్చింది అనమాట, డైరెక్ట్ లూప్ చేయలేదు. మొత్తం అంతా చైన్కి అంతా ఈ దుమ్ము మట్టి అంతా అంటుకుపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన రాజా బ్రోది బైక్ చలిలో పెట్టడం వలన లేకపోతే బ్యాటరీ అన్న ప్రాబ్లమో తెలియదు, పొద్దున్నే స్టార్ట్ అవ్వలేదు. జంప్ స్టార్ట్ చేసాం దానికి కూడా. గైస్, మార్నింగ్ యాక్చువల్గా ఏమైందంటే కుందర్లో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేసి రిటర్న్ లే వచ్చామన్నమాట. రిటర్న్ లే కదా, మళ్ళీ సేమ్ రూటే అని చెప్పేసి నేనేం చేసాము, సరే మళ్ళీ అదే రూట్ ఏం చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేయలేదు. ప్రజెంట్ వచ్చేసి లివింగ్ స్టోన్స్లోనే ఉన్నాం అన్నమాట. మన శ్రవణ్ బ్రో ఉన్నాడు కదా, ఆయన హోమ్ స్టేలోనే ఉన్నాము ప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే లే మార్కెట్ దాకా వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్. ఇక్కడ ఫుల్ హెవీ రెయిన్ పడింది. మేము వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ తడిచిపోయాము. ఫుల్ రెయిన్ వచ్చింది అనమాట వర్షంలో. అండ్ మన కార్దుంగల మీదే వచ్చాం కదా, కార్దుంగలలో మాత్రం రెయిన్ పడలేదు, వడగళ్ళు పడ్డాయి.
మొత్తం ఇదే అయిపోయింది అనమాట. మా శివ బ్రో వచ్చేసి ఏదో టీ ట్రై చేద్దామని చెప్పి పట్టుకుపోతున్నాడు. బటర్ ఛాయా? బటర్ ఛాయ్ లేలో స్పెషల్ అయింది అది. ఎవరు చెప్పారంట మనోడికి? అది పరిస్థితి. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. నీ వాయిస్ వినపడద్దా? రికార్డ్ చేస్తున్నా. మొన్న వచ్చాం కదా, కొంచెం లేట్ నైట్ వచ్చాము, అందుకనేసి ఇవాళ కొంచెం ఎర్లీగా వచ్చాము అనమాట. మొన్న లేట్ నైట్ అంటే 9:30, 10 అవుతుంది. ఆ టైంలో ఏం పర్చేస్ చేస్తామని చెప్పి ఏం తీసుకోలేదు. మనీ బ్రో సైడ్ లాగా వేసావా? డైమండ్సే పరల్సే మీ గర్ల్ ఫ్రెండ్ కా? షాపింగ్ చేస్తున్నారు. నేను షాపింగ్ చేస్తున్నారు. లే మార్కెట్ నైట్ టైం ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. విత్ లైటింగ్ అంతా చాలా బాగుంటుంది. విజిట్ చేయాలంటే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రైజెస్ కొంచెం చూసి పర్చేస్ చేయాలన్నమాట. రెగ్యులర్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళంతా కరెక్ట్గా బార్గెన్ చేస్తే ఇస్తారు. మనకు బార్గెనింగ్ టాలెంట్ ఉండాలన్నమాట ఫస్ట్. అది లేకపోతే బిస్కెట్ నెత్తిన టాపీ పెడతారు మీకు. బ్రో ఎంతనో టీ? అంత స్పెషలా ఇది? అది గైస్, మన మనీ బ్రో మాత్రం రాలేదు ఈరోజు కాదు, ఎప్పుడు రాడలే ఆయన. క్రియేటర్ ఆయన, ఇంకో క్రియేటర్ అనమాట. మేమంతా అప్కమింగ్ క్రియేటర్స్. హాట్ చాక్లెట్ ఇదేంది? ఇది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ Vlogs by Lahari and Jay. Bye.